ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధనమును దైవమును ఒకే రీతిగా ఎవరు కూడా ప్రేమించలేరు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నిజ జీవితంలో కూడా మనందరికి కూడా తెలియాల్సినటువంటి సత్యము. చాలా మంది యొక్క ఆలోచన ఏమిటంటే, నేను రెండింటిని కూడా ఒకే రీతిగా ప్రేమించగలను అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, రెండింటిని కూడా ఒకే రీతిగా ఎవరునూ ప్రేమించలేరు. ఇద్దరు యజమానులను ఒకేసారి ఎవరు కూడా అనుసరించలేరు అనేటువంటి సత్యాన్ని ఈరోజు చాలా క్లియర్గా క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఒక వ్యక్తి ధనమును అధికముగా ప్రేమించేవారు దైవమును ఏ రీతిగా అనుసరించలేరు, లేదా అధికముగా దేవుని యందు ప్రేమ కలిగిన వారు ధనమును అంతగా ప్రేమించలేరు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మొదటి పట్టణం ద్వారా చాలా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది. ధన ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఎలాగ ఉంటారు, ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో ఈనాటి మొదటి పట్టణంలో మనకి క్లియర్గా తెలియజేస్తుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ధనవంతులు అంటే ధనాన్ని ఆర్జించుకోవాలి, ధన వ్యామోహము కలిగినటువంటి వారు, దోపిడీగాళ్ళు, మోసగాండ్లు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో మనకి తెలియవస్తూ ఉన్నది. చదవండి ఆ 4వ వచనం నుంచి. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయవారులారా వినండి. ఈ ధనవంతులందరూ కూడా ఎవరిని మోసం చేస్తారంట? ధనవంతుడు మోసం చేయడంలా, డబ్బున్నవాడు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళని మోసం చేయడంలా ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? దీనులను, అభాగ్యులను. ఎవరి మీద కాలు మోపుతున్నారు? దీనుల మీద కాలు మోపేవారులారా, దీనులను దోచుకునేవారులారా, మీరు వినండి, జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఆమోస్ ప్రవక్త ద్వారా ఏ రీతిగా హెచ్చరిక చేస్తున్నాడో విందాం. తర్వాత వచ్చిన చదవండి. అమావాస్య ఎప్పుడు ముగియునా? మనం ధాన్యం అమ్ముకోవాలి కదా. విశ్రాంతి దినం ఎప్పుడు ముగియునా? మరలా మనం గోధుమల్ని అమ్ముకోవాలి కదా. ఎవరు వీళ్ళు? ధన వ్యామోహం కలిగినటువంటి వారు, ధనాపేక్ష కలిగినటువంటి వారు. ఎప్పుడెప్పుడు ధనాన్ని సమకూర్చుకుందామా, ఎప్పుడెప్పుడు ధనాన్ని కూడబెట్టుకుందామా అన్నటువంటి యొక్క ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడెప్పుడు ఈ శాబతు దినం అయిపోతుంది, ఎప్పుడు ఈ రోజు అయిపోతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారంట. తొందరగా అయిపోతే బాగుండే, ఇంకా ఎక్కువ సమయం ఉంది, ఈ రోజు తొందరగా అయిపోతే రేపు నా వ్యాపారాన్ని ప్రారంభించుకొని ప్రజల్ని మోసం చేయవచ్చు కదా, ధనాన్ని ఆర్జించుకోవచ్చు కదా, నా వ్యాపారం ద్వారా ప్రజల్ని కొల్లగొట్టవచ్చు కదా అని చెప్పేసి ఆ శాబతు దినం రాగానే అది ఎప్పుడైపోతుందా అన్నటువంటి ఆలోచనలోనే మునిగిపోతారు. శాబతు దినం దేనికి దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ రోజు దేవునికి సమయాన్ని వెచ్చించడానికి, దేవుని సన్నిధిలో చేరి దేవునికి బలులు అర్పించడానికి, దేవుని సమయాన్ని గడపడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు శాబతు దినాన్ని ఏర్పాటు చేశారు. కానీ ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు? ఎప్పుడెప్పుడు ఈ శాబతు దినం అయిపోతుంది, దేవుని గురించి పక్కన పెట్టేశారు, దేవుని ఆరాధించాలి అన్నటువంటి ఆలోచన పక్కకు పోయింది. దేవుడి గురించి అటువంటి ఆలోచనే రావడంలా. ఏం ఆలోచన వచ్చింది? ఎప్పుడెప్పుడు ఈ రోజు అయిపోతుందా, ఎప్పుడు తెల్లారుతుంది, మా ధనాన్ని అమ్ముకోవాలి, మా వ్యాపారాలు ప్రారంభించుకోవాలి, మా మోసాల్ని అలాగనే కొనసాగించుకోవాలి అని చెప్పేసి ఈ ధన వ్యామోహం కలిగిన వాళ్ళు, ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మరి అదే రీతిగా తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఇంకా ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారో మనకు తెలియజేస్తుంది. చదవండి. కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతోటి జనులను మోసం చేయవచ్చును. మనం ఇప్పుడు చూసినట్లయితే అన్ని కూడా మిషన్లు వచ్చేసాయి. ఏ షాప్లోకి వెళ్ళి చూసినా కూడా ఏదైనా తూకం దుయ్యాలంటే మిషన్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు కొన్ని చోట్ల మామూలుగా ఇళ్ళమ్మడి తిరిగే వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఇంకా ఆ త్రాసులు మనకు కనపడుతుంటాయి, కొలమానాలు. తూకం దూసేది, అటు రాయి పెడతారు, ఒక పక్క కేజీ రాయి, 1/2 కేజీ రాయి పెట్టి ఒక పక్క
ఆ సామాను ఉంచుతూ ఉంటారు. కాబట్టి ఇదే కొలమానం. ఏ రకంగా ఆలోచన చేస్తారు వీళ్ళు? మా కొలమానాలని మోసం చేసేటువంటి రీతిగా తప్పుడు విధానంలో ఎప్పుడు మేము వినియోగించుకోవాలి, ఎప్పుడు హెచ్చు చేసుకోవాలి, ఈ త్రాసుల ద్వారా పేదవారిని ఎప్పుడు మేము కొల్లగొట్టాలి అన్నటువంటి ఆలోచనలోనే ఈ వ్యాపారులు నిమగ్నమైపోయి ఉంటారు. కాబట్టి ఈరోజు అనేక మంది ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, మనలో కూడా కొంతమంది ఉండవచ్చు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ వ్యాపారముల ద్వారా అనేక మంది పేద సాధలను పేదవారిని కొల్లగొడుతూ జీవిస్తున్నటువంటి వారు. చేయాల్సినటువంటి వ్యాపారము సరైనటువంటి నీతిపరంగా న్యాయపరంగా చేయకుండా ఇష్టానుసారంగా ఏదో సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టుకోవాలి, ఎక్కువ లాభాన్ని పొందుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఎంతమంది వ్యాపారస్తులు ప్రయత్నం చేయడం లేదంటారు? చిన్న చిన్న వ్యాపారాలు అంటే అది వేరే విషయం. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ధనము కలిగి ఉన్న వాళ్ళు, రిచెస్ట్ పర్సన్స్ ఎవరయ్యా అంటే ఎవరున్నారు? వ్యాపారాలు చేసే వాళ్ళే. ఎలాగ వీళ్ళు ఇంత అధిక సంపద కలిగి ఉంటున్నారు, ఇంత రిచ్ ఎలా అవుతూ ఉన్నారు? రూపాయి ₹10 లాభాన్ని పొందుకొని పని చేసేవాడు ఎంత ధనవంతుడు ఎలా అవుతున్నాడు అయ్యా అంటే తాను చేసేటువంటి వ్యాపారంలో మోసం, ప్రతి దాంట్లో కూడా మోసం, ప్రతి దాంట్లో కూడా కల్తీ, చేయాల్సినటువంటి రీతిగా వ్యాపారాలని చేయడంలా ఇంకా ఎక్కువ కూడబెట్టుకోవాలి. ఎవడు ఎడిపోతే నాకెందుకు, ఎవడు చస్తే నాకెందుకు, ఎవడు నాశనం అయితే నాకెందుకు, ఎవరికి ఏ రోగాలు వస్తే నాకెందుకు అన్నటువంటి ఆలోచనతోటి ఈ చేసే వ్యాపారాలలో ఎంతమంది కల్తీ వ్యాపారాలు చేయడం లేదు? అయ్యో ఈ పని చేయడం వలన రోగాలు వస్తాయే, వ్యాధులు వస్తాయే, వాళ్ళు జబ్బులకు గురి అవుతారే అని ఏ వ్యాపారి అని ఆలోచన చేస్తూ ఉన్నాడా? ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి వ్యాపారులు ప్రస్తుత సమాజంలో మనం ఎంతమందిని చూడటం లేదు? ఏదైనా కొనుక్కొని తినాలంటే భయం, ఏదైనా వండుకొని తెచ్చుకోవాలన్నా కూడా భయం. ప్రతి దాంట్లోనూ కల్తీ, కాయగూరల నుంచి షాపులో అమ్మేటువంటి కిరాణా సరుకుల దాకా ప్రతి దాంట్లోనూ కూడా కల్తీ. ఎందుకు ఈ కల్తీ చేస్తూ ఉన్నాడు? ధనాన్ని ఆర్జించుకోవాలి, ధనం సంపాదించాలి. రూపాయి లాభం సరిపోవట్లా, ₹2 లాభం సరిపోవటంలా, ఏదో రకంగా ఇంకా అధికంగానే ఆర్జించాలి. అంటే ఏమవుతూ ఉన్నది? ధనాపేక్ష ఎప్పుడైతే తనలో మొదలవుతున్నదో దైవ భయం అనేది ఆటోమేటిక్ గా తనలో పోతూ ఉన్నది. ఈ దైవ భయం ఉన్నవాడు ఎవడు కూడా మోసం చేయాలి, అన్యాయం చేయాలి, ఇతరులు కొల్లగొట్టాలి, పేద సాధల్ని మోసం చేసి సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన చేయడు. కానీ ఎవరైతే ఈ ధనాపేక్ష కలిగి ఉంటాడో, ధనం సంపాదించుకుంటే చాలు, వీళ్ళ గురించి నాకెందుకు, ఎవడు ఎటుపోతే నాకెందుకు, ఎవడు నాశనం అయితే నాకెందుకు అన్నటువంటి ఈ ధనాపేక్ష ఎవరైతే కలిగి ఉంటారో వారే ఇటువంటి మోసాల్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు ఏ అలవాటు లేదు అంటే ఏ చెడు అలవాటు లేదు, సిగరెట్లు తాగడు, మందు తాగడు, బీడీలు తాగడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతూ ఉన్నారు, కాలేయం ఫెయిల్ అయిపోయి చనిపో, లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. ఏంటి ఆ కారణం అంటే ఫుడ్, తినేటువంటి ఆహారం, ప్రతి దాన్ని కూడా కల్తీ చేసేటువంటి రీతిగా వాళ్ళ వ్యాపారాలు నిలబెట్టుకోవాలని, వాడు బాగుపడాలని, వాడు సంతోషంగా ఉండాలని, వాడు ఏదో రాజ్యాన్ని స్థాపించుకోవాలని తినేటువంటి ఆహారాలలో కూడా కల్తీ చేస్తున్నటువంటి వ్యాపారులు నేడు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారి గురించే దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అది ఆ కాలంలో, కానీ నేటికిని ఇటువంటి ప్రజల్ని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, బియ్యం కొనాలంటే ఆ బియ్యంలో ప్లాస్టిక్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం కూడా బియ్యంలో కలిపేసి అమ్ముతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్ గుడ్లను చేసి అమ్ముతున్నటువంటి విధానం ఉన్నది. రంగులు కనపాలని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా రంగులు వేసి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఆ కూరగాయల్లోనికి ఇంజక్షన్లు చేసి అమ్ముతున్నటువంటి వారు, రుచి కోసము, రంగు కోసము వాటిని మత్తు పదార్థాలతోటి, మందు పదార్థాలతోటి వాటిని ఆ రీతిగా తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫ్రూట్ తినాలన్నా కన్నా భయమే, కూరగాయలు తినాలన్న భయమే, బయట ఏదన్నా కొనుక్కొని తినాలన్న భయమే. చివరికి చికెన్ వీటిలలో కూడా ఇంజక్షన్లు వేసి
అధిక బరువును తీసుకొచ్చే రీతిగా చికెన్లు మీట్ కూడా ఈ రకంగా కల్తీ చేసి అమ్ముతున్నటువంటి వ్యాపారులు కోకొల్లలుగా ఉన్నారు. జాగ్రత్త. ఇటువంటి ఒక విధానం సమాజంలోనికి వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వాటి గురించి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ వ్యాపారం కోసం, నీ బాగు కోసం నువ్వు ధనం ఆపేక్షించుకోవాలని చెప్పేసి ఇతరుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ, నాశనం చేస్తూ, కొల్లగొట్టుకుంటున్నటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక రోజున నువ్వు సమాధానం చెప్పక తప్పదు. నేను కూడబెట్టుకోవాలి, నేను సంపాదించుకోవాలి అని ఇతరుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ గురించే ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈ తూకాల్ని సరిగా లేకుండా చేస్తున్నటువంటి వారిని, ప్రతి దాంట్లో కూడా ఈ డబ్బును ఆర్జించాలనే ఈ డబ్బు వ్యామోహంతో విలువలు కోల్పోతూ ఉన్నారు. ఈ ధన వ్యామోహము మనిషిని ఏ స్థితికైనా కూడా దిగజారుస్తూ ఉంది. ఆల్రెడీ ధనము కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇంకా ధనము సంపాదించాలి అని చెప్పేసి సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరంటారు? ఇప్పుడు మన టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా చూస్తూ ఉంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు? డబ్బు లేని వాళ్ళ, పేదవాళ్ళ, రోజు కూలీ చేసే వాళ్ళ, కోట్ల రూపాయలు కలిగి ఉన్నటువంటి సెలబ్రిటీలు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, క్రికెట్ ప్లేయర్లు కావచ్చు, షాప్ యజమానులు కావచ్చు, కంపెనీ యజమానులు కావచ్చు, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. దేని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు? ఏదైనా ఒకటైనా మంచిది ఉంటుందా? ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి ఆ వ్యక్తి అది మంచిది కాదని తెలుసు, తను దేని గురించి అయితే చెప్తూ ఉన్నాడో, అది కూల్ డ్రింక్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది ఏదైనా సరే అది మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా అతనికి కావాల్సింది ఏమిటి? డబ్బు. డబ్బు కోసం ఇది మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, ఇది మంచిది అని చెప్పడానికి మనలందరినీ కూడా ఎటుపోతే నాకెందుకు, ఎవరెటుపోతే నాకెందుకు, వీళ్ళ కోసం మనందరం బట్టలు చుచ్చుకుంటూ ఉంటాం, ప్యాంట్లు చుచ్చుకుంటూ ఉంటాం. వాడు డబ్బు కావాలంతే, అది మంచిది కానప్పటికీ కూడా వాడు దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వస్తాడు. ఆ కూల్ డ్రింక్ బాటిల్ తాగటం వల్ల ఎవరికి కూడా మంచిది కాదు. ఆ థమ్సప్, స్ప్రైటో, మాజానో ఏదైనా సరే అది తాగటం వల్ల ఎవరికి మంచిది కాదు. కానీ దాని గురించి చెప్తే వాడికి ఏమొస్తుంది? ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఆడికి వాడికి కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. వాడికి కావాల్సింది డబ్బే. బట్ ఆ డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు వాడు. ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ డబ్బుల కోసం ఎటువంటి పనినైనా చేయడానికి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి, సమాజానికి ఇది మంచిది కాదు, ఇది ప్రజల భవిష్యత్తుకి, ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ముందుకు వచ్చి డబ్బు ఆపేక్షతోటి జీవిస్తున్నటువంటి సెలబ్రిటీలు ఈరోజు మనకి ఫ్యాన్స్ గా ఉంటూ ఉన్నారు, ఉదాహరణగా ఉంటూ ఉన్నారు. దౌర్భాగ్యం. చాలా మంది యవ్వన బిడ్డలు ఇటువంటి వారిని ఫ్యాన్స్ గా తీసుకుంటూ ఉన్నారు. ఈ కుర్కురే ప్యాకెట్లు కానీ, లేస్ ప్యాకెట్లు కానీ తింటున్నటువంటి చిన్నారు బిడ్డలు ఏది కూడా మంచిది కాదు. లేస్ ప్యాకెట్లు మంచిదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, డాక్టర్ గారు ఈ లేస్ ప్యాకెట్ మంచిదా? దీంట్లో అనేకమైనటువంటి విష పదార్థాలు దాగి ఉన్నాయి, ప్లాస్టిక్, ఈ రకమైనటువంటి విష పదార్థాలు ఉన్నాయి. కానీ ఆ ధోని వచ్చేసి లేస్ తినండి, లేస్ ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాడు వచ్చి కథలు పలుకుతూ ఉంటాడు. ఆల్రెడీ కోట్ల రూపాయల డబ్బు ఉంది కదా, మరలా ఈ రకంగా నువ్వు అడ్వర్టైజ్మెంట్లు చేసి విషపూరితమైనటువంటి వాటిని నువ్వు ప్రజల్లోనికి తీసుకొని రావడం ఎందుకు? ఎందుకంటే ధన ఆపేక్ష, ధన వ్యామోహము మనిషిని ఏ స్థితికైనా దిగజార్చడానికి వెనుకాడదు. ఆల్రెడీ కోటీశ్వరుడైనా ఇంకా తప్పు చేస్తూ, ఇంకా మోసం చేస్తూ, ఇంకా అన్యాయం చేస్తూ ధనాన్ని ఆర్జించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దైవ భయం అనేది లోపిస్తూ ఉంటుంది. ఏ సెలబ్రిటీ అయినా కూడా మనం చూసినట్లయితే ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగండి మీకు మంచిది అని చెప్పేసి ఏ సెలబ్రిటీ అయినా కొబ్బరి బొండం చేతిలో పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు చూసారా? మామిడికాయ నుంచి తయారయ్యేటువంటి మాజా గురించి చెప్తాడు, కానీ ముందు మామిడికాయ తినండి మంచిదని చెప్పేసి చెప్తాడా? అప్పి జ్యూస్ తాగండి అని చెప్పేసి అప్పి గురించి చెప్తాడు, కానీ యాపిల్ తినండి మంచిదని చెప్పేసి యాపిల్ గురించి చెప్తాడా? ఎందుకు చెప్పడు? కొబ్బరి బొండం పండించే రైతు వాడికి కోట్ల రూపాయలు డబ్బును ఇవ్వలేడు. మామిడికాయలు పండించేటువంటి రైతు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ కి ఇవ్వలేడు. మాజా తయారు చేసిన కంపెనీ వాడు కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతాడు, కానీ నిజమైనటువంటి మామిడికాయలు పండించుకొని నిత్యం కూడా శ్రమించి పండించి అమ్మేటువంటి రైతు అంత డబ్బును వాళ్ళకి ఇవ్వలేడు. ఆ డబ్బు ఇవ్వలేడు కాబట్టి దాని గురించి వాళ్ళు చెప్పరు. అది మంచిదైనప్పటికీ కూడా
కొబ్బరి బోండం నీళ్ళు తాగడం మంచిదే. మామిడికాయ ఫ్రూట్స్ తినడము, అది యాపిల్ అయినా మామిడికాయ అయినా ఏదైనా పండ్లు తినడం మంచిదే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా నేనేం తినని చెప్తాడు, పోయి థమ్సప్ తాగని చెప్తాడా? హీరోలు చెప్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్ లో, పోయి నువ్వు థమ్సప్ తాగు అని చెప్పేసి ఏ డాక్టర్ ఏం చెప్తాడా? పొరపాటున కూడా చెప్పడు. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఏదైనా బాగలేదని చెప్పి మీ పిల్లల్ని లేస్ ప్యాకెట్ తెమ్మని చెప్తాడా? ఫ్రూట్స్ పెట్టండి అమ్మా, మంచిగా ఫ్రూట్స్ కట్ చేసి, పండ్లు కట్ చేసి మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి ఈ గురించి చెప్తారే కానీ ఈ సెలబ్రిటీలాగా ధనాపేక్ష కలిగినటువంటి రీతిగా చెప్పరు. ఇక్కడ క్రైస్తవ సంఘమా గమనించండి, ఈ ధనాపేక్ష కలిగి మనకి తెలియచేస్తున్నటువంటి వీరిని అనుసరించడానికి ఈరోజు అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు వినడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మాటలు మన యొక్క జీవితంలోనికి, వారి జీవితాల్లోనికి తీసుకోవడానికే అనేక మంది యవ్వన బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అనేక మంది ఈ రీతిగానే ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి వారు చేసే పనులు, దోపిడీగాలు చేసేటువంటి పనులు. వాళ్ళ వ్యాపారాల నిమిత్తము డబ్బును ఆపేక్షించుకోవడం, డబ్బును సంపాదించుకోవడము, ఎటువంటి దుస్థితినైనా ఎటువంటి దాన్నైనా వాళ్ళు ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఒక్కటే డబ్బు కూడా పెట్టుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి. నాకు మాత్రమే కాదు, నా తర్వాత వాడికి, వాళ్ళ తర్వాత వాళ్ళకి, తరతరముల వారికి డబ్బుని సంపాదించి పెట్టుకోవాలి. ఎవడు నాశనం అయిపోయినా నాకు దిగులు లేదు, ఎవడు ఎటుపోయినా నాకు దిగులు లేదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇంకా తర్వాత వచనాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఏం అమ్ముతాడంట? ఏమిటి? తాలు గోధుమలు అంటే ఏమిటి? అర్థమైందా? ఏంటిది? చచ్చు గోధుమలు అని మామూలుగా తూర్పాడబడతా ఉంటారు. తూర్పాడబడినప్పుడు మంచి గింజలన్నీ కూడా ఇక్కడ పడుతూ ఉంటాయి. తాళంతా కూడా అంటే ఏమి లే, గింజలు లేనటువంటి పొట్టు అదంతా కూడా ఒక పక్కకి పడిపోతూ ఉంటుంది. కానీ ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? చివరికి ఈ తాళ్ళు కూడా అమ్ముకొని మనం ధనము ఆర్జించుకోవాలి. ఎలాగ అమ్ముతారు? తీసుకొచ్చి ధాన్యంలో కలిపేస్తారు. ఈ రకంగా ఆ తూకంలో దాన్ని అమ్మివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రకంగా మోసపూరితంగా ప్రజల్ని కొల్లగొట్టేటువంటి వారు. ఇంకా తర్వాత వచ్చిన చదువుదాం. బాకీలు చెల్లింపలేనటువంటి పేదల నుంచి ద్రవ్యమునకు కూడా, చెప్పులు కూడా కొనలేనటువంటి వారి దగ్గర నుంచి కూడా మనం కొల్లగొట్టేదము. ఎటువంటి వారి దగ్గర నుంచి కొల్లగొట్టడానికి చూస్తున్నారండి? ఆల్రెడీ డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టుకుందామని చెప్పేసి మాట్లాడుకోవడంలా. ఎటువంటి వారి దగ్గర నుంచి అంట? చివరికి చెప్పులు కూడా కొనుక్కోవడానికి చేతకానటువంటి వారి దగ్గర నుంచి. ఏదైనా అమ్మిన తర్వాత దానికి ద్రవ్యమును కూడా, డబ్బును కూడా చెల్లించలేనటువంటి పేదవారి దగ్గర నుంచి మన ధనాన్ని ఆర్జించుకుందాం అని చెప్పేసి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ధనవంతులే ఈ పేద సాధన నుంచి. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, డబ్బు కావాలి అనుకున్నాం అనుకోండి, మనందరం కూడా ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఆ ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఆసామియో కొద్దిగా డబ్బు ఉన్నవాడో ఎవరో ఒకరు ఉంటారు. మన ల్యాండ్ పత్రాలు, భూమి పత్రాలు లేదా ఇంటి పత్రాలు ఏదో ఒకటి తీసుకొని పోయి వాడి దగ్గర ఆ పత్రాలు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటాం. ఈ డబ్బులు తెచ్చుకున్న తర్వాత ఇదంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చు అయిపోయిన తర్వాత వాడు గడువు పెడతారు. 1 సంవత్సరమనో 4 నెలలనో 2 సంవత్సరాలనో గడువు పెట్టిన తర్వాత ఈ గడువు కల్లా ఈ డబ్బులు తీర్చలేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఆటోమేటిక్గా వాడు ఇచ్చింది 10,000. నీ ల్యాండ్ వాల్యూ ఎంత? ₹1,00,000. ఇప్పుడు ఆ 10,000, ఆ ₹1,00,000 తీసేసుకుంటాడు వాడు 10,000 దానికి. కాబట్టి ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మన బ్రతుకులు కూడా అలాగనే ఉన్నాయి. ఇప్పుడంటే బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం కాబట్టి బాగానే ఉంది. కానీ మన తాత ముత్తాతలందరూ కూడా ఇటువంటి స్థితుల గుండా వెళ్ళిన వాళ్ళే.
అందుకే ఇప్పుడు మనకి చాలా మందికి భూములు ఉండవు, ఇళ్ల స్థలాలు ఉండవు, ప్రతిదీ కూడా గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి ఉంటూ ఉంది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఎవరైతే ధనము కలిగి ఉన్నారో, ఆసాములుగా పిలువబడి ఉన్నారో, వీళ్ళందరూ కూడా కొల్లగొట్టారు. పేదల దగ్గర నుంచి, శ్రమ చేసే వాళ్ళ దగ్గర నుంచి, పనులు చేసుకునే సమానమైనటువంటి వారి దగ్గర నుంచి కొల్లగొట్టుకున్నారు. వీళ్ళు ధనవంతులుగా నిలబడిపోయారు. కాబట్టి ధనం మీద వ్యామోహం కలిగినటువంటి వారందరూ కూడా ఇటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళని కొల్లగొట్టాలి, నాశనము చేయాలి, ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుకోవాలి, కూడబెట్టుకోవాలి అన్నటువంటి ఈ వ్యామోహముతోటే నిత్యము కూడా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ ధన వ్యామోహం అనేది మనిషిలో ఫుల్గా నిండిపోతూ ఉందో, ఈ ధనం మీద సంపూర్ణంగా తన యొక్క ఆలోచన ఉంటుందో, ఇంక వీడెప్పటికీ కూడా దేవుని గురించి ఆలోచించడు. ఏ వ్యక్తి అయితే దైవ భయం కలిగి ఉంటాడో ఈ మోసాలు చేయడానికి ప్రయత్నము చెయ్యడు. ఈ దైవ భయం అనేది తనలో లేదు కాబట్టి ఈ రీతిగా మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతరులు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పేదవాళ్ళని వీళ్ళని నాశనం చేసి తానే కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిత్యము కూడా ఈ పేదవారిగా ఉంటున్నటువంటి వారు, పేద సాధులుగా ఉంటున్నటువంటి వారే సమాజంలో ఇంకా అధికమైనటువంటి దోపిడీకి గురి అవుతూ ఉన్నారు, ఇంకా అధికమైనటువంటి క్రూరత్వానికి గురి అవుతూ ఉన్నారు. ధనవంతులు కాదండి. సమాజంలో మనం చూసినట్లయితే ధనవంతులు నాశనం, దోపిడీకి గురి కావటంలా. ధనవంతులు నాశనం కావడం, ధనవంతులు మోసపోవడంలా. మోసపోతుంది ఎవరయ్యా అంటే పేదవాళ్ళే, పేద సాధలే. కొన్నిసార్లు రోడ్డు మీద కూడా నిలబడండి, ట్రాఫిక్ పోలీసులు ఆ వెళ్తున్నటువంటి బైకుల్ని వాటిని ఆపుతూ ఉంటారు. ఎవరిని ఆపుతారు? సాధారణంగా మీరు చూడండి, సాధారణంగా మనం చూసినట్లయితే టిప్ టాప్గా షర్టు ప్యాంటు కోట్ వేసుకున్న వాళ్ళని బండి పొరపాటును కూడా అప్పుడు, ఎందుకంటే ఆలోచన ఏమిటి, టిప్ టాప్గా రెడీ అయ్యాడు కాబట్టి అన్ని ఉంటాయని అని చెప్పేసి అనుకుంటాడు. కానీ సాధారణంగా వాళ్ళ దగ్గరే ఉండవు. ఎవరిని ఆపుతాడు? ఏమి లేకుండా ఏదో చినిగిపోయినటువంటి చింపిరి బట్టలతోటి అలా వెళ్తున్నారనుకోండి, వాళ్ళని ఆపుతారు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని ఉన్నప్పటికీ కూడా, ఏమి లేకపోతే ఓకే, అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఏదో ఒక ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా చెప్పుకోలేరు కదా, ఎవరిని అడగలేరు కదా. ఈ పేద సాధులు ఎవరి యొక్క సపోర్టు వాళ్ళకి ఉండదు కదా అన్నటువంటి ఆలోచన. సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు పేద సాధుల మీదనే జరుగుతూ ఉన్నాయి. ధనవంతుడు రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏమీ లేనటువంటి వాడి దగ్గర పొలాన్ని లాక్కోవడానికి, భూములు లాక్కోవడానికి, డబ్బులు లాక్కోవడానికి, ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను కూడా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణము, తనకి సపోర్టుగా ఎవరు రారు. పేదవాళ్ళకి ఎవరు సపోర్టుగా ఉంటారు? వీళ్ళు తిరగడానికి కష్టం, పోలీస్ స్టేషన్లకి, కోర్టుకి తిరగడానికి కష్టం కాదు, వీళ్ళని కొల్లగొట్టడం ఈజీ అయిపోతుంది, వారిని మోసం చేయడం ఈజీ అయిపోతుంది. ఈ రీతిగా సమాజంలో అనేక మంది వారి యొక్క ధనాల్ని అర్జిస్తూ ఉన్నారు, ధనాల్ని కూడబెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారి గురించే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి ధనాపేక్ష కలిగి జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, ఇది ఎప్పటికీ కూడా నీకు క్షేమము కాదు. నేను ఈ రీతిగా ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నాను, మరొక పక్క దేవాలయానికి కూడా వస్తూ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉన్నావేమో. లేదు, నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ధనాపేక్ష కలిగి ఉన్నావో, నువ్వు దేవాలయానికి వచ్చినా కూడా దైవ భయము లేకుండా జీవిస్తున్న వాడివే, నిజమైనటువంటి విశ్వాసము లేకుండా జీవిస్తున్న వాడివే. ఏదో నామకార్థానికి అందరూ చూస్తున్నారు కదా, వెళ్ళాలి కదా అన్నటువంటి ఆలోచనతోనే వస్తూ ఉన్నా. వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు, సాబత్తు దినం, ఈ సాబత్తు దినం ఎప్పుడైపోతుందా అని ఆలోచన చేశారు వాళ్ళందరూ కూడా. నువ్వు కూడా రావడానికైతే చర్చికి వచ్చావు, బాగానే ఉంది, కానీ ఈ ఆదివారం ఎప్పుడైపోతుందా అని ఆలోచన చేస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున డబ్బును సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనతోనే అనేక మంది
జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, ఇది ఎప్పటికీ కూడా మన జీవితాలకి క్షేమము కాదు. అదే ఈనాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము. కాబట్టి ఎవరు కూడా ఇద్దరు యజమానులని ఒకేసారి ప్రేమించలేరు, సేవింపలేరు. వాడు ధనాన్ని ప్రేమించేవాడు దైవాన్ని పక్కన పెడతారు. ఎప్పుడైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా ధనాన్ని పక్కన పెట్టేస్తాడు. వాడు మోసం చేయడానికి ప్రయత్నం చేయడు, అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయడు, కొల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. దేవుడు ఏ రీతిగా అయితే తన ప్రణాళికను ఏర్పరిచాడో, వ్యాపారంలో రూపాయి లాభం పొందుకోవాలా, సరే రూపాయి లాభం చాలు. 2 రూపాయల లాభం పొందుకోవాలా, సరే 2 రూపాయల లాభమే చాలు. కానీ తాను ఎంత పొందుకోవాలో, ఎంత లాభాన్ని ఆర్జించాలో దాన్నే పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మోసం చేయడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే తనలో దైవ భయం అనేది ఉన్నది. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను చేసేటువంటి వ్యాపారాన్ని చూస్తూ ఉన్నాడు, నేను చేసేటువంటి మోసాన్ని ప్రభువు చూస్తాడు. ఇదన్నిటికీ కూడా నేను ఏదో ఒక రోజున తీర్పు దినము నేను సమాధానము చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నాకు ఇటువంటి ఒక పరిస్థితి నాకు వద్దు అని చెప్పేసి ముందుగానే తాను జాగ్రత్త పడుతూ ఉంటాడు, ముందుగానే సిద్ధపడుతూ ఉంటాడు. దైవ భయంతో జీవిస్తూ ఉంటాడు, దేవుని యందు నమ్మకంతో జీవిస్తూ ఉంటాడు. కానీ దైవ భయం కలిగిన వారి జీవితంలో ఏ రకంగా కూడా ధనాన్ని అధికంగా మోసపూరితంగా ఆర్జించుకోవాలనేటువంటి ఆలోచన అనేది రాదు. కాబట్టి ధనాన్ని, దైవానికి ఒకే రకమైనటువంటి సమయాన్ని లేదా ప్రేమని, సేవను కనబరచలేరు ఎవరు కూడా. అదే క్రీస్తు ప్రభు మనకు క్లియర్గా తెలియచేస్తున్నటువంటి సత్యము. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే ఒక ఉపమానాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ ఉపమానం కొద్దిగా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు పలికేటువంటి మాటలు ఏమిటాయంటే, ఒక యజమాని దగ్గర ఒక పనివాడు పని చేస్తూ ఉన్నాడు. ఆ పనివాడి యొక్క పని ఏమిటి? యజమాని దగ్గర నుంచి ఎవరెవరైతే డబ్బు తీసుకొని వెళ్తారో, వస్తువులు తీసుకొని వెళ్తారో వాటన్నిటిని కూడా రాసి పెట్టుకుంటాడు, లెక్కేసి పెట్టుకుంటాడు. పలానా వ్యక్తికి పలాంది ఇచ్చాము, పలానా వ్యక్తికి పలాంది ఇచ్చామని చెప్పేసి ఆ లెక్కలన్నీ కూడా రాసుకుంటూ ఉంటాడు, వడ్డీ లెక్కలు. ఆ రాసుకునేటువంటి వ్యక్తి ఒకరోజు ఆ యజమానికి తెలిసింది, ఇతను ఏదో మోసం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం యజమానికి తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత యజమాని అతను పిలిపించాడు. పిలిపించి అడుగుతున్నాడు, ఏమిటి నేను విన్నది నిజమేనా? నువ్వేదో తప్పు చేస్తున్నావంట కదా, మోసం చేస్తున్నాడు కదా, నిజమేనా అని చెప్పేసి తనను గద్దించి, ఇదిగో నేను పనిలో నుంచి తీసివేయబోతూ ఉన్నాను, కాబట్టి నువ్వు పోయేలోపు పని లెక్కలన్నీ కూడా అప్పచెప్పేసి ఇంక నువ్వు దిగిపో, రేపటి నుంచి నువ్వు ఇంక పనిలోనికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ పనివాడితోటి ఆ యజమాని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఈ యజమాని ఏం చేస్తూ ఉన్నాడు? యజమాని ఏం చేశాడంటే కొంచెము అతి తెలివితోటి ఆలోచన చేశాడు. దాన్ని సాధారణంగా మనం అతి తెలివి అంటాం. ఏం చేశాడంటే ఈ పనివాడు ఎవరెవరికైతే యజమాని ఆ డబ్బును కానీ వస్తువులు కానీ పంచాడో వాళ్ళందరినీ పిలిపించాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళ అందరినీ పిలిపించి ఎవరెవరైతే యజమానికి అప్పు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని ఒక్కొక్కరిని అడగడం ప్రారంభించాడు. ఏమడుగుతున్నాడు? నువ్వు యజమాని దగ్గర ఏం తీసుకున్నావు అని అడిగినప్పుడు, నేను ఒక 100 డబ్బాల నూనె తీసుకున్నా. సరే, ఆ 100 కొట్టివేసి 50 రాసుకో. ఇప్పుడు ఇది మోసమా కాదా? ఇప్పటి వరకు మోసం చేస్తున్నాడని చెప్పేసి పనిలో నుంచి తీసేస్తున్నాడు, కానీ మరలా ఏం చేస్తున్నాడు? మోసమే చేస్తూ ఉన్నాడు. నువ్వు 100 కొట్టేసి 50 రాసుకో. సరే అని చెప్పేసి 100 రాసుకున్నాడు. 100 ఒకరిని పిలిచాడు, నీకేంటి 100 కట్టల గోధుమలు తీసుకొని వెళ్ళాడు. 100 తీసేసి 80 రాసుకో. ఇంకొకటి పిలిచాడు, నీకెంత? 10,000 డబ్బులు ఇచ్చాడు. 10,000 తీసేసి 5,000 రాసుకో. ఈ రకంగా ఎవరెవరికైతే ఏమైతే ఇచ్చాడో దానిలో నుంచి కొద్దిగా ఈ పని వాడంతా కూడా తీసేశాడు. ఇప్పుడు అక్కడ ప్రభు పలుకుతున్నటువంటి మాట కొద్దిగా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమంటూ ఉన్నాడు? తనని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇతడు చేసిన పని మెచ్చదగినది. ఏ రకంగా అది మెచ్చదగినదైంది? ఇప్పుడు యజమానిని మోసం చేశాడా లేదా? మోసం చేశాడు, మంచి చేశాడు. యజమానికి మోసమే చేశాడు. మరి ఇప్పుడు యజమాని ఏం చేయాలి?
ఇంకా ఎక్కువ శిక్షణ వేయాలి. నువ్వు ఎలాగ వాళ్ళందరూ కూడా పిలిచి నేను ఇచ్చినటువంటి డబ్బును తగ్గించుకొని రాయమంటావు, కాబట్టి ఇంకా అధికమైనటువంటి శిక్షకు నువ్వు పాత్రవు, కాబట్టి నేను శిక్షిస్తున్నానని చెప్పేసి యజమాని తనని శిక్షించాలి. కానీ ఇక్కడ యజమాని ఏం చేస్తూ ఉన్నాడంట? తనని మెచ్చుకుంటూ ఉన్నాడంట. ఓ పనివాడు, నువ్వు మెచ్చదగిన వాడవు. ఎందుకు దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు, యజమాని మెచ్చుకుంటూ ఉన్నాడంటే తాను చేసినటువంటి పనికి కాదు, కానీ దేనికి మెచ్చుకున్నాడు? తన యొక్క ఆలోచనకి, ముందు చూపు కలిగినటువంటి ఆలోచనకి. దాని ముందుగానే తను అనుకుంటూ ఉంటాడు, అయ్యో ఇప్పుడు యజమాని నన్ను పనిలో నుంచి తీసివేశాడు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? తర్వాత రోజు రేపటి నుంచి నా పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు కూడా మోసం చేసిన అందరి దగ్గర మోసం చేసి గుంజుకున్నాను. ఇదే మోసపూరితమైనటువంటి ముఖంతో నేను బయటికి వెళ్తే అందరూ కూడా ఏం చేస్తారు? నా ముఖం మీద ఉమ్మేస్తారు. అందరూ కూడా నన్ను గురించి తప్పుగా అంటారు. ఎవరు కూడా నన్ను పలకరించరు, ఎవరు కూడా నన్ను దగ్గరికి కూడా రానివ్వరు. అందరు నన్ను తప్పుడు వ్యక్తిగానే చూస్తారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర మంచి పేరు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యజమాని ఎలాగో శిక్ష ఇచ్చేసాడు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి? నేను రేపటి రోజున ఈ పని కూడా ఉన్నది కాబట్టి ప్రజల మధ్యన వాళ్ళ మధ్య నివసించాలి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నేను మంచి పేరు తెచ్చుకుంటాను అన్నటువంటి ఆ ఆలోచనని అక్కడ యజమాని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ముందు చూపు కలిగి ఉన్నాడు. ఏం జరిగితే జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేయలా. పోతే పోయిందిలే ఉద్యోగం అని చెప్పేసి ఆలోచన చేయలా. ఇది కాకపోతే ఇంకోటి లేనటువంటి ఆలోచన రాలా. ఎంత యుక్తముగా ఆలోచించాడా అంటే దాన్ని దేవుడు కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ముందు చూపు కలిగి ఉండటం అనేది ప్రతి మనిషికి కూడా క్షేమము. కాబట్టి రేపటి రోజున మరొక జీవితం అనేది ఉన్నది. ఆ మరొక జీవితంలోనికి నిన్ను నువ్వు సిద్ధము చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఇది సాధారణమైనటువంటి ఒక పని ద్వారా ప్రభు మనకి ఆ ఉపమానం ద్వారా తెలియచేస్తున్నప్పటికీ దీన్ని దేనికి కనెక్ట్ చేస్తూ ఉన్నాడు? పరలోక జీవితానికి ప్రభు కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి విషయాల యందే మనం శ్రద్ధ వహించకపోతే, మనం బాధ్యత కలిగి ఉండకపోతే, ముందు చూపు కలిగి ఉండకపోతే ఇక పరలోక విషయాలు ఎలాగ నీకు దేవుడు అప్పగిస్తాడు? స్వల్ప విషయాల్లోనే నీకు శ్రద్ధ లేదు, ఈ చిన్నపాటి విషయాల్లోనే నీకు శ్రద్ధ లేదు, మరి గొప్ప విషయాలు ఎలాగ నీకు ప్రభు ఇస్తాడు? సాధారణంగా మన ఆఫీసులో కూడా పని చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా కార్యాలయంలోనే ఎక్కడైనా కూడా మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యజమాని దేన్ని గమనిస్తాడు? మన యొక్క తెలివితేటలను గమనిస్తాడా లేదా? గమనిస్తాడా లేదా? ఏ పని అయినా సరే, నువ్వు చేస్తున్నటువంటి ఎటువంటి పని అయినా సరే ఆ యజమాని నిత్యం కూడా ఎటువంటి తెలివి కలిగిన వాడు, ఎంత గొప్ప జ్ఞానంతో ఇతను పని చేయగలుగుతూ ఉన్నాడు అని చెప్పేసి ప్రతినిత్యము కూడా మనం గమనిస్తూ ఉంటాడు. ఆ పనిలో మనము ముందు చూపు కలిగి ఉన్నామనుకో, యుక్తముగా పని చేస్తూ ఉన్నాం అనుకో, అప్పుడు ఆ యజమాని మనల్ని మెచ్చుకుంటాడా లేదా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ప్రమోషన్ ఇవ్వగలిగితే ప్రమోషన్ కూడా ఇస్తాడు. కానీ అదే రీతిగా మన ఈ జీవితంలో కూడా, దైనందిన జీవితంలో కూడా ప్రభు మనకి ఒక జీవితాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇహలోక జీవితం తర్వాత పరలోక జీవితం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకునండి. కాబట్టి పరలోక జీవితానికి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండాలి అని ప్రభు మనకు ముందుగానే తెలియజేసినప్పుడు ఎంత గొప్పగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు, ఈ ముందు చూపు కలిగి ఉన్నావు. తర్వాత రోజుల్లో నేను ప్రభుని సమక్షంలో ఉండాలి, ప్రభుని యొక్క మన్నన పొందుకోవాలి, పరలోక వాసుల విందులో ఉండాలి అన్నటువంటి ఆలోచన ఎంతమందికి మనం కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ముందు చూపు కలిగి ఉండటం అనేది మన యొక్క జీవితాలకి చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, మందమతులుగా ఉండకండి, సోమరపోతులుగా ఉండకండి. కాబట్టి నిత్యము కూడా ముందు చూపు అనేది కలిగి ఉండాలి, యుక్తము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా నీ జీవితంలో ముందు చూపు కలిగి ఉంటావో ప్రభు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు స్వల్ప విషయములందు, ఇహలోక విషయములు ఎందు నువ్వు ఎంతో గొప్ప యుక్తిని చూపించావు, జ్ఞానాన్ని చూపించావు,
కాబట్టి నీకు పరలోక విషయములు కూడా ఇవ్వబడతాయి, పరలోకంలోనికి చేర్చబడతావు అని చెప్పేసి ప్రభువే నీ యుక్తిని చూసి, నీ ముందు చూపుని చూసి తన పరలోకములో ఉన్నటువంటి గొప్ప ఆ స్థానాన్ని కూడా ప్రభు మనకి ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలా. కాబట్టి ఉన్నటువంటి డబ్బును సరైనటువంటి రీతిలో వెచ్చించడం కూడా ఏమిటి? జ్ఞానమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదించిన దాన్ని సరైనటువంటి రీతిలో వెచ్చించడం కూడా ముందు చూపు కలిగిన వాడు చేసేటువంటి పనే, యుక్తులు చేసేటువంటి పనే, జ్ఞానం చేసేటువంటి పనే. ఇష్టానుసారంగా ఖర్చు చేసేవాడు ఎవడు కూడా జ్ఞాని కాదు. కావలసినంత డబ్బు ఉంది కదా, ఇష్టానుసారంగా నేను ఖర్చు పెట్టుకుంటానులే, ఇష్టానుసారంగా వెచ్చిస్తానులే అని చెప్పేసి ఇవ్వబడినటువంటి ధనాన్ని ఇష్టానుసారంగా వెచ్చించడం ఎప్పటికీ కూడా క్షేమము కాదు. ధనముతో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అనేది ఖచ్చితంగా దేవుని యొక్క కృప. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం అనేక మంది వ్యక్తులు చూస్తూ ఉన్న అబ్రహామును దేవుడు అత్యధిక సంపదతోటి ఆశీర్వదించాడు. తనకున్నటువంటి సంపద వేరెవరికి కూడా లేదు. తర్వాత దావీదు మహారాజును ఆయన అంతగానే ఆశీర్వదించాడు. సొలొమోను రాజుని అదే రీతిగా ఆశీర్వదించాడు. విశ్వాసం నిలబెట్టుకున్న తర్వాత యోబును కూడా దేవుడు ఆ సంపదతోటి ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు సంపదతోటి ఆశీర్వదిస్తాడు, కానీ ఇవ్వబడినటువంటి సంపదని యుక్తముగా నువ్వు వెచ్చించాలి. ఎలా పడితే అలాగా ఖర్చు చేసేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, నీ సంపద నిన్ను పరలోకానికి చేర్చగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి సంపద నిన్ను పరలోకానికి చేర్చకపోతే నువ్వు ఎంత సంపాదించునని, ఎంత గణించునని, ఎంత కూడబెట్టుకున్న ప్రయోజనము లేదు. నీ దగ్గర ఉండేటువంటి ప్రతి రూపాయి కూడా నువ్వు ఖర్చు చేసేటువంటి విధానాన్ని బట్టి దేవుడు రేపటి రోజున లెక్క అడగబోతూ ఉన్నాడు. ప్రతి రూపాయికి కూడా నువ్వు ఏ రీతిగా దాన్ని వెచ్చించావు. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి సంఘాల్లో కూడా ధనాన్ని వ్యర్థంగా వెచ్చిస్తున్నటువంటి విధానాలు చాలా ఉన్నాయి. మన యొక్క సెలబ్రేషన్స్ లో కూడా, మన యొక్క శుభకార్యాలలో కూడా చాలా మంది ధనాన్ని చాలా వ్యర్థమైనటువంటి వాటికి వెచ్చిస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు. అవునా కాదా? చాలా వ్యర్థంగా ఎంతమంది ఈరోజు ధనాన్ని ఖర్చు చేయడం లేదంటారు. చేస్తున్నటువంటి శుభకార్యమే, కానీ ఎంత వెచ్చించాలో అంత కాకుండా ఇష్టానుసారంగా మితిమీరి ధనాన్ని ఖర్చు చేస్తున్నటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. ధనం ఇవ్వబడినప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇవ్వబడిన దాన్ని యుక్తముగా నువ్వు వెచ్చించి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలే, కానీ ఇవ్వబడినటువంటి ధనాన్ని పట్టుకొని నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి రీతిగా ధనాన్ని వెచ్చించవద్దు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అది దైవాలయంలో జరిగేటువంటి కార్యమైనా సరే, అది పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, మరి ఏదైనా సరే ధనాన్ని వెచ్చించేటువంటి సమయంలో యుక్తముగా వెచ్చించాలి. ఈరోజు మన యొక్క పండుగలు ఎంత రీతిగా మారాయంటే మనకు కూడా తెలుసు, ధనాన్ని ఏ రీతిగా తప్పుడు మార్గంలో వెచ్చిస్తున్నావు. అవునా కాదా? మీరు నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరైనటువంటి రీతిగా ధనాన్ని వెచ్చించకుండా ఇష్టానుసారంగా వ్యర్థం చేస్తున్నటువంటి వారు మన పండుగలు జరుపుకుంటున్నటువంటి వాళ్ళు మనం కాదా? అవునంటారా కాదంటారా? లక్షల రూపాయలు పెట్టి ఏం చేస్తారు చెప్పండి? నలుగురికి భోజనాలు పెట్టమంటే చేత కాదు, కానీ లక్షల రూపాయలు పెట్టి మనము 10 నిమిషాల్లో గట్టిగా చూసుకుంటే హాఫ్ అన్ అవర్ లో కొన్ని లక్షల రూపాయలు మనము వ్యర్థం చేస్తున్నామా లేదా? కాల్చవద్దని చెప్పడం లేదు, కానీ మితి మీరకూడదు. ఏదైనా కూడా మితి మీరితే అనర్థమే. అది భోజనమైనా సరే, విధానమైనా సరే. కానీ మితి మీరేటువంటి విధానాలు వద్దు. సెలబ్రేషన్ లాగానే ఉండాలి. ఎంతవరకు కాల్చాలో అంతవరకే నువ్వు కాల్చు. వ్యర్థమైనటువంటి ధనాన్ని నువ్వు దేనికి ఇవ్వబడింది? ధనము దేవాలయం ఖర్చులకి ఇవ్వబడింది.
జాగ్రత్తగా గమనించండి సంఘ పెద్దలు కూడా. దేవాలయం దేవుని పని నిమిత్తము ధనము నీకు ఇవ్వబడినప్పుడు ఆ ధనాన్ని నువ్వు ఏ రీతిగా వెచ్చిస్తున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. ఇంటింటికి తిరిగి డబ్బు బాగానే కలెక్ట్ చేసావు, బాగానే సంపాదించావు, కూడబెట్టావు, కానీ ఆ కూడబెట్టినటువంటి ధనాన్ని ఏ రీతిగా నువ్వు వెచ్చిస్తున్నావు? దైవ కార్యమే చేస్తూ ఉన్నావు, పండుగనే చేస్తూ ఉన్నావు, బాగానే ఉంది, కానీ ఎక్కడెక్కడ నువ్వు ఈ ధనాన్ని వెచ్చిస్తున్నావో కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యర్థమైనటువంటి విషయాల్లో అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించేటువంటి రీతిగా నువ్వు పోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు లక్షల రూపాయలు పెట్టి నాకు క్రాకర్స్ పెట్టి మాత్రమే ఊరేగింపులు చేయాలని చెప్పేసి దేవుడు కోరుకోడు. నువ్వు డీజే లైట్లు పెట్టి నువ్వు డాన్సులు వేసుకుంటూ చెయ్యాలి అని చెప్పేసి దేవుడు కోరుకోడు. నువ్వు డ్రమ్ములు పెడితేనే నేను ఊరేగింపుకి వస్తానని దేవుడు కోరుకోడు. నువ్వు వేలకు వేల డబ్బులు వెచ్చించి ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము, సామాన్యమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము, రోజుకు కూలికి వెళ్ళి సంపాదించి ఇచ్చినటువంటి సొమ్ము, రూపాయి కూడబెట్టుకొని ఇచ్చినటువంటి సొమ్ము దేనికోసం ఇచ్చారు? దైవ కార్యము నిమిత్తము, దేవుని యొక్క సువార్త నిమిత్తము, దేవుడు మహిమపరచబడాలి, దేవుడు గణపరచబడాలి అన్నటువంటి ధ్యేయంతో ఆ డబ్బును నీకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవ్వబడినటువంటి ప్రతి రూపాయికి కూడా నువ్వు బాధ్యుడుగా ఉంటూ ఉన్నావు. అది సంఘ పెద్ద కావచ్చు, సేవకుడిగా కావచ్చు, గురువుగా కావచ్చు, ఎవరైనా సరే ఇవ్వబడినటువంటి ప్రతి రూపాయికి మనం రేపటి రోజున సమాధానము చెప్పాలి. పాప కష్టపడి శ్రమించి రూపాయి దాచిపెట్టుకొని పండగ వస్తుంది కదా అని చెప్పేసి నీకు 10,000 రూపాయలు చేతిలో పెడితే నువ్వు మాత్రం ఆ ధనాన్ని వ్యర్థముగా ఖర్చు చేస్తున్నావు. ఏ రకంగా కూడా దేవునికి మహిమ చేకూర్చబడటం, మన ఆనందం కోసం, మన సంతోషం కోసం, మన కనుల విందు కోసం మనము వినాలి అని చెప్పేసి, మనం ఎగరాలని చెప్పేసి ఈ డీజే లైట్లు కావచ్చు, ఎగురుతున్నటువంటి క్రాకర్స్ కావచ్చు, ఏదైనా సరే మితము మీరకూడదు. ఏదైనా కానీ మితముగానే కొనియాడటము, జరుపుకోవటము మన జీవితాలకి, విశ్వాసానికి ఎప్పటికీ కూడా క్షేమముగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నువ్వు చేసేటువంటి పండుగ, చేసేటువంటి కార్యము, ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి కూడా అది దేవునికే మహిమకరముగా మారాలి. అంతేగాని మన విలాసానికి, మన సంతోషానికి, మన ఆనందాలకి కాదు. అది నీ సొంత అవసరాలకి, నీ సొంత ఆనందాల కోసం నువ్వు చూస్తున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది. జాగ్రత్త. కొన్ని సంఘాల్లో నేను చూశాను, పొరపాటును కూడా చర్చికి రారు, కానీ ఈ క్రిస్మస్ పండుగ వచ్చేసరికి మేమందరూ కూడా సంఘ పెద్దలమని చెప్పేసి ఇల్లు తిరగడం ప్రారంభిస్తారు. నేను ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక సంఘంలో ఏ రోజు కూడా చర్చికి వచ్చింది లేదు. సంఘ పెద్దలు అనేటువంటి వాళ్ళే పొరపాటును కూడా కనిపించరు. కానీ ఆ డిసెంబర్ నెల వచ్చింది. ఆ డిసెంబర్ నెల ప్రారంభమైతే వీళ్ళందరూ కూడా నోట్సులు పట్టుకొని ఇంటింటికి తిరగడం ప్రారంభించారు. ఎవరో వీళ్ళందరూ అంటే ఎవరు వీళ్ళందరూ? సంఘ పెద్దలు. ఏ రోజున చర్చికి వచ్చావా? పొరపాటును కూడా రాలేదు. ప్రార్థనలో పాల్గొన్నావా? పూజలో పాల్గొన్నావా? కనీసం పితాపుత్ర పవిత్రాత్మ వేయడం కూడా రాదండి. సంఘ పెద్దలు క్రిస్మస్ పండుగ వచ్చేసరికి డబ్బుల కోసము ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. వసూలు చేసిన తర్వాత ఆ పూజ అయిపోయినప్పుడు భోజనాలు పెడతారు. ఇంకా తక్కిన డబ్బులన్నీ కూడా తాగి తందనాలు ఆడటానికి వినియోగిస్తారు. నేను చూసినటువంటి సంఘటన చెప్తున్నా, ఏదో నేను ఊహించుకొని చెప్తుంది కాదు. స్వయంగా నేను పనిచేసినటువంటి దగ్గర జరిగినటువంటి సంఘటన. ఏ రోజు కూడా గుడికి వచ్చిన వాళ్ళు కాదు, ఏ రోజు ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు కాదు, ప్రార్థన చేయడం చేత కాదు, పితాపుత్ర వేయటం చేత కాదు, పర్లోక చెప్పడం చేత కాదు, కానీ వాళ్ళు సంఘానికి, సంఘ పెద్దలు వాళ్ళ సంఘాన్ని నడిపిస్తారు. ఎప్పుడు పండుగ వచ్చినప్పుడు మాత్రమే, మిగతా రోజుల్లో పొరపాటును కూడా కనిపించరు. డబ్బులు వసూలు చేస్తారు, డబ్బును ఖర్చు చేస్తారు. ఎంత వసూలైందో తెలియదు, ఎంత ఖర్చు పెట్టిందో తెలియదు, దేనికి ఖర్చు పెట్టిందో తెలియదు, దేనికి వెచ్చించిందో తెలియదు. మరుసటి రోజుకి అంతా అయిపోయింది. ఇటువంటి వాళ్ళందరూ కూడా దైవ భయము లేని వాళ్ళే. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసము దేవుని పేరు చెప్పుకొని ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఇంటింటి తిరిగి
ధనాన్ని కూడబెట్టుకున్న వాళ్ళు చివరికి ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరికి కూడా తెలియదు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్న విషయం. ఆ సంఘ కాపరికి కూడా తెలియకుండా చేస్తారు. ఎందుకంటే సంఘ కాపరి ప్రశ్నిస్తాడు. కానీ సంఘ కాపరికి కూడా తెలియదు. ఎంత వస్తుందో తెలియకూడదు, ఎంత పోతుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియకూడదు. తెస్తాము, ఖర్చు పెడతాము, ఇష్టానుసారంగా చేసుకుంటాము, అంతా అయిపోతుంది అనుకుంటున్నావే. ఇదంతా కూడా నేను చేసేస్తున్నానులే, అందరి కళ్ళు తప్పేసానులే, ఎవరికి తెలియదులే. సంఘ కాపరికి తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు, కానీ ఎవడి పేరు మీద అయితే నువ్వు ఈ ధనాన్ని తీసుకొచ్చావో ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. సంఘ పెద్దలు అంటే సంఘం మీద పెత్తనము చలాయించడం కాదు. సంఘ కాపరి అంటే సంఘం మీద పెత్తనం చలాయించడం కాదు. ప్రతి దానికి కూడా బాధ్యతగా ఉండాలి. ప్రతి రూపాయికి కూడా బాధ్యతగా ఉండాలి. దేవుని పేరు మీద నువ్వు ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నావు. దేవుని పేరు మీద ధనము నీ చేతులోనికి వస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రతి రూపాయిని నువ్వు యుక్తముగా ఖర్చు పెట్టడానికి, విచక్షణ జ్ఞానముతోటి ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇష్టానుసారంగా ఖర్చు చేసేసి అంతా అయిపోయింది అని చెప్పేసి ఈ యొక్క జీవితాన్ని ఈ రీతిగా చేసుకుంటున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఉండటానికైతే కాపరిగా ఉన్నావు, ఉండటానికైతే సంఘ పెద్దగా ఉన్నావే, కానీ నీ యొక్క ఈ బాధ్యత ద్వారా శాపాన్నే కొని తెచ్చుకున్నావు. సంఘ కాపురుల మీదకి శాపం రాదని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. తన క్రియలను బట్టి తన మీదకి ఖచ్చితంగా తీర్పు దినమున తీర్పు వస్తుంది. ఎంత బోధకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప ప్రసంగాలు చేసిన వాడైనా, ఎవరైనా సరే యుక్తము కలిగి లేకినట్లయితే, దేవుని పేరుతో వచ్చినటువంటి ధనాన్ని సరైనటువంటి రీతిగా వెచ్చించినట్లయితే రేపటి రోజున ప్రభు నిన్ను ప్రశ్నించబోతూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా. ఎవరెవరైతే వాక్యానుసారంగా ఉండాలి అనుకుంటూ ఉన్నారు, దైవ భయం కలిగి జీవించండి. వస్తున్నటువంటి ప్రతి రూపాయిని దైవ కార్యము నిమిత్తము, దేవుని మహిమార్థము వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. దేవుని కార్యాల కోసం ఇవ్వబడుతున్నటువంటి ధనాన్ని యుక్తముగా వినియోగించాలి. ఇష్టానుసారంగా సొంత అవసరాల నిమిత్తం, నీ సొంత పేరు ప్రఖ్యాతుల కోసం వినియోగించినట్లయితే ఏదో ఒక రోజున సమాధానము చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే అత్యధికముగా స్కూల్స్ కానీ, చదువులకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అనాథ శరణాలయాలు కానీ, అభాగ్యులకి ఇల్లులు కట్టించడం కానీ, వ్యాధి పీడితులకి చికిత్సాలయాలు కట్టించడం కానీ, అనాథ పిల్లలను ఆదుకోవడం కానీ అత్యధికంగా సేవలు అందించబడుతుంది కథోలిక సంఘం ద్వారా. గవర్నమెంట్ పోటీగా, ప్రభుత్వాలకి పోటీగా స్కూళ్ళు కట్టించింది, అనాథ శరణాలను నిర్మించింది, తమ యొక్క సేవలని కొనసాగిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడు అంత అతిగా దేవుడు ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా అధికమైనటువంటి సేవలు సంఘము నిర్వహిస్తూ ఉంటుంది రానున్నటువంటి రోజుల్లో కావచ్చు. ఎందుకంటే మనం ఎంతైతే దేవుని యొక్క ధనాన్ని యుక్తముగా వినియోగిస్తూ ఉంటామో, సరైనటువంటి రీతిగా ఖర్చు చేస్తూ ఉంటామో, దేవుడు ఇంకా అధికముగా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకా అధికమైనటువంటి సేవ చేయడానికి, అధికమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడే ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరువకండి ప్రియ దేవుని బిడ్డలారా.